కృప అంటే దేనికి మనం అనర్హులమో, దేనికి మనం అనర్హులమో దానికి అర్హులుగా చేసేది కృప. దేనికి మనం అర్హులమో దాని నుండి తప్పించేది కృప. మరలా చెప్తున్నాను, కృప అంటే ఏంటి? దేనికి మనము అనర్హులమో, దేనికి మనం అనర్హులమో దానిని మనకు అనుగ్రహించేది కృప. దేనికి మనం అర్హులమో దాని నుండి తప్పించేది కృప. దేనికి అర్హులం అండి? మనం తీర్పుకు అర్హులం. మనం చేసిన పాపాలను బట్టి తీర్పుకు అర్హులం, శిక్షకు అర్హులం, మరణానికి అర్హులం. అటువంటి మనం చేసిన తప్పులు బట్టి కానీ, పాపములను బట్టి కానీ మనకు రావాల్సిన శిక్ష మనకు అర్హులం. న్యాయంగా దేవుడు తీర్పు తీరుస్తే మనం అందరం శిక్షకు లోనైన వారమే.